నమస్తే అండి. ఈ ఫస్టు ఈ టీడీపీ ప్రభుత్వం గెలిచిందే కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ వలన ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి గెలిపించారు. కానీ ఇప్పుడు వాళ్ళనే పట్టించుకోవట్లేదన్నది ఒక వెర్షను. మరొక వెర్షన్ వచ్చేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగుళూరులో కమ్మ సామాజిక వర్గం వాళ్ళతో మెయిన్ క్యాండిడేట్స్తో అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు అన్నది ఒకటి. సో ఈ రెండింటికి సంబంధించి విశ్లేషణ కావాలి. అండ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ కూడా కలవడం. అంటే ఇక్కడ ఒకటి టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీని కమ్మ సామాజిక వర్గమే గెలిపించిందనేది తప్పు. ఓకే, కమ్మ సామాజిక వర్గం కొంతవరకు సపోర్ట్ చేసింది పూర్తిగా, అంతేగాని దాని మూలనే గెలవాల. ఓకే, ఒకటి. రెండోది ఏంటంటే అసలు మెయిన్ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన యాటిట్యూడ్. నిజానికి ఆ రోజున ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు దాన్ని కమరావతి అని, అలాగే మీకు తర్వాత ఈ వ్యాక్సిన్ తయారు చేశారు భారత్ బయోటెక్ వాళ్ళు, కరోనా వ్యాక్సిన్, దాన్ని కూడా కమరోనా అని ఇట్లా మాట్లాడారు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు కానీ. అంటే ఒక సామాజిక వర్గాన్ని డైరెక్ట్గా మీరు అటాక్ చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, పరిపాలించేవాడు, ఈవెన్ చక్రవర్తుల దగ్గర నుంచి ఆ రాజులు మహారాజుల దగ్గర నుంచి వాళ్ళన్న ప్రజాస్వామ్యం వరకు కూడా ఏ ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి ఒక సామాజిక వర్గాన్ని బహిరంగంగా విమర్శించరు. అవును, అసలు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజరికానికి, రాజ్యాంగానికి, తర్వాత పరిపాలన విధానానికి వ్యతిరేకం అది. మీ అంతటికి మీరే ఒక సామాజిక వర్గం మొత్తాన్ని ఎలిమినేట్ చేయటం అంటే, ఇప్పుడు అసలు ఆ ఎలిమినేట్ చేయటం అనేదే సామాజిక బహిష్కరణ చేసినట్టుగా మాట్లాడతామంటే అది చాలా తప్పు. ఆ తప్పు ప్రశాంత్ కిషోర్ మరి వాళ్ళ బ్యాచ్ చెబితే చేశారో ఎవరు చేశారో తెలియదు. ఎందుకంటే 2019కి ముందు ఆయన అమరావతి మీద మాట్లాడతా అమరావతి విషయంలో కొంత కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషించాడు, మాట్లాడారు. వాళ్ళ అందరికీ దోచిపెట్టాడు, అంతా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. తర్వాత 32 మంది డిఎస్పీలు వస్తే 30 మంది కమ్మ వాళ్ళే, అది ఇది అని చెప్పాడు ఆయన. కానీ అవన్నీ తర్వాత అబద్ధం అని తేలినా అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో 151 సీట్లు గెలిచిన తర్వాత నేను వాళ్ళు అనుకుని ఉంటారు, ఇది ఒక ఫాల్స్ నోషన్లోకి వెళ్ళి ఉంటారు. ఏమనంటే ఇట్లా మనం ఈ కులపరంగా దోషం చేయబట్టే మనకి ఓట్లు వచ్చినాయి, కమ్మ వాళ్ళని ద్వేషించే వాళ్ళందరూ మనకు ఓట్లు వేసారని అనుకుని ఉండొచ్చు. ఓకే, ఆ దీని మీద ఏంటంటే ఇంక అదే కంటిన్యూ చేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. కానీ అది కాదు కారణం. ఆ రోజున అనేక కారణాలు ఉన్నాయి. ఆ రోజున ఇది అమరావతిలో ఇది అవినీతి జరుగుతుందని అది ఇదని ప్రజలు నమ్మారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించాడని చెప్పి ఈయన పేపర్లో వేస్తే అది తర్వాత గాగాట తెచ్చుకుని దాని మీద చర్చ లేకుండా చేశారు. అట్లా కొన్ని అబద్ధాలని నిజమని ప్రజలు నమ్మబట్టి ఆ రోజున ఆయనకంత ఇది వచ్చింది, మెజారిటీతో గెలిచారు. తర్వాత ఏంటంటే అనుకున్న విధంగా డెవలప్మెంట్ జరగట్లేదనో లేకపోతే ఏదో అసంతృప్తి ప్రజల్లో ఉండటం, దాని మూలన ఆ విధంగా జరిగిందనేది అర్థం చేసుకోకుండా కేవలం కులపరంగా వెళ్ళటం మూలనే ఈ విధంగా మనం లబ్ధి పొందాము అనే ఒక తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళినట్టు కనపడుతుంది. ఓకే, దానికి తోడు ఆ రోజు 2019లో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సొంతంగా అన్ని చోట్ల పోటీ చేశాడు. అది ఒక మైనస్. బీజేపీ వ్యతిరేకం. అంటే ఆ తర్వాత 3 పార్టీలు కూటమి కట్టినాయి. కూటమి కడతానికి కారణం ఎవరు? ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తుంటే అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. తర్వాత అక్కడ ఇది తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన జరుగుతుంటే ఆయన్ని వెళ్ళనివ్వకుండా ఆపారు. సరే, పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి వస్తుంటే కృష్ణా జిల్లాలో బైఠాయింపు, రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే అక్కడ ఏంటి, మనం జడిపించి రాజకీయం చేద్దాం అనే అభిప్రాయానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏకమైపోయారు. అంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి మీరు నష్టం కలగజేశారు, బాధ కలగజేశారు. అట్లాగే ఒక కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దూషించి
ఆయన వ్యక్తిగత ప్రవర్తన గురించి మాట్లాడి, ఆయన భార్యల గురించి మాట్లాడి, అక్కడ ఆ సామాజిక వర్గం యొక్క ఆగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గురయ్యారు. తర్వాత రఘురామకృష్ణరాజు మీద అవును. హత్యా ప్రయత్నం, అశోక్ గజపతిరాజు లాంటి పెద్ద మనిషిని అవినీతి మరకంటని వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఏమైంది, ఒక ఆ, క్షత్రియ సామాజిక వర్గం అట్లా వాళ్ళందరూ దూరం అవటం. ప్రతి సామాజిక వర్గం నుంచి ఎదురు దెబ్బలు. అలాగే ఇక్కడ ఏది రామతీర్థం ఘటన, అక్కడ రాముడి తలనరకటం ఉంది. అట్లాగే మన కనకదుర్గ దేవస్థానంలో వెండి సింహాలు పోవటం, అలాగే అక్కడ రథం దగ్ధం అవటం, ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో. అవును. వీటన్నిటికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కొడాల నాని గారు కానీ దేవుడు ఆయన్ని రక్షించుకోలేడా, లేకపోతే ఇంకొక తల పెడతాం, ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడటం. అది ఏమైందంటే మిగిలిన హిందూస్లో కానీ అలాగే బ్రాహ్మణ్ వర్గాల్లో కోపం వచ్చింది. ఏంటిది ఎట్లా జరుగుతుంది ఇదని, అట్లా ఒక సామాజిక వర్గం దూరం అవటం. ఈ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని మీ అంతటికి మీరే దూరం చేసుకుని తర్వాత ఎప్పుడైతే కూటమి పార్టీలు 3 కలిసి పోటీ చేసినాయో అఖండ విజయం సాధించేది జరిగింది. అక్కడ అది అర్థం చేసుకోవాలి. ఒక సామాజిక వర్గంతో ఏమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇందాక నిజమే, కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని తప్పు చేసామనేది ఆయనకు అర్థమైంది. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఆ ఎన్నికల్లో గెలిచేదాకా ఉండి, అంటే డూ ఆర్ డై పొజిషన్లో పోరాడారు. అంత పరిస్థితి తీసుకురావడానికి మీ యాటిట్యూడ్ కారణం, మీ నాయకుల యాటిట్యూడ్ కారణం. అసెంబ్లీలో ఎప్పుడైతే మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు, ఎవరు కూతురు ఆవిడ, ఎన్టీఆర్ గారి కుమార్తె, వాళ్ళని అసభ్యంగా ఎప్పుడైతే మాట్లాడారో మహిళలు అసహించుకున్నారు. అది మీకు అర్థం కాల. దాని ఎఫెక్ట్ ఏముందనేది మీరు చూశారు. అంటే ఇవన్నీ కూడా కారణాలని గుర్తించుకోకుండా ఇవాళ కూడా ఏంటంటే సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటే అవుతుంది, ఒక సామాజిక వర్గాన్ని దువ్వితే సరిపోతుంది అనుకుంటే తప్పు. మీరు అన్నట్టు దాదాపు ఒక 40 ఎమ్మెల్యే సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు అనేది వాళ్ళ పార్టీలో సర్క్యులేట్ అవుతున్న మాటే. ఓకే. అట్లాగే బెంగళూరులో ప్రతిరోజు కొంతమంది ఆయనతో మీట్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మవారిని దగ్గర రానివ్వట్లా, ఈయన ఏమీ చేయట్లా, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికి అనేది వీళ్ళ ఫీలింగ్ అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ఏంటంటే మనిషిలో మార్పు రావాలి, పాలనా విధానంలో మార్పు రావాలి, సిస్టంలో తను ఏంటంటే ఈ మాట్లాడే మాటలు, తర్వాత ఈ రఫా అని మాట్లాడారే ఇవి ప్రజలు నచ్చదు, ప్రజలకు అది నచ్చదు. మీరు సౌమ్యంగా మీ పని మీరు చేసుకుంటే మీకు దాని ఫలితం కనపడుతుంది. దీనికి ఒక్కటి ఉదాహరణ చెబుతా మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మేము చూసేవాళ్ళం ఆయన ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకి మీసాలు ఇట్లా పైకుండి వెనకమాల గన్నులు పట్టుకుని ఒక 10 మంది నడుస్తుండేవాళ్ళు పంచులు కట్టుకుని. అది జరిగినంత వరకు, ఆ ఫోటోలు బయటకు వచ్చినంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నాడు తప్ప రాజకీయ నాయకుడిగా ఎదగల. ఎప్పుడైతే ఆయన ఆ తర్వాత 2004 ముందు మీరు ఫొటోస్ చూడండి, మీసాలు కిందకు ఉంటాయి. ఆయన ఒక యోగా ముద్ర ఒకటి వెనకమాల మొత్తం తీశారు, మొత్తం నాయకులే ఉండేవాళ్ళు. ఈ గిన్మెన్లు మొత్తం వ్యవహారం తీశారు. ఏమైంది, 2004లో పాదయాత్ర చేసి ఆయన ఇవన్నీ వెళ్ళిపోయి జనంలోకి వెళ్ళేటప్పటికి ఆ విన్నింగ్ మార్జిన్ ఆయనకు వచ్చేసింది. ఓకే. కాంగ్రెస్ పార్టీలో కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? యాటిట్యూడ్తో జనాలను గెలుచుకోవాలి తప్ప ఒక సామాజిక వర్గాన్ని దువ్వితేనో లేకపోతే ఒక దీన్ని మార్చితేనో అవదు. మనం ఈ వ్యక్తి, ఈ నాయకుడు మనకి అనుకూలంగా ఉన్నాడు అంటే మన డెవలప్మెంట్ చేస్తాడు, అభివృద్ధి జరుగుతుంది,
ఈయన వస్తే మన పిల్లలకి రేపు ఇది జరుగుతుంది, శాంతి భద్రతలు ఉంటాయి, మన ఆస్తులకు మనం రక్షణ ఉంటుంది, మనకేమీ అవ్వదు, మనం శాంతిగా సుఖంగా ఉండొచ్చు అని నమ్మితే ప్రజలు ఓట్లేస్తారు. అవును. అంతేగాని ఇక్కడ ఎక్కడికక్కడ కింద కబ్జాలు చేసుకుంటా ఇది జరిగిందనుకోండి, మీ కింద నాయకులు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. అవును. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలాన అనేక గ్రామాల్లో వాళ్ళ సొంత పొలాలు కూడా వాళ్ళే కాకుండా ఎవడెవడ పేరులో వచ్చి దాన్ని సరి చేసుకోవాలంటే రెవెన్యూ వాళ్ళకి లక్షల డబ్బులు ఇచ్చి ఆ చేయలేని వాళ్ళేమో చేతులు ముడుచు కూర్చుని ఇదన్నీ ఏమైంది, ప్రజల్లో ఒక విధమైన అభద్రతా భావం వచ్చింది. అవును. ఎప్పుడైతే ఇటువంటిది వచ్చిందో అది రిఫ్లెక్ట్ అయిపోయింది ఎలక్షన్లో. అట్లాగే ఏది ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకుంటాం, ఇవన్నీ ఏంటి అసలు? మీ బొమ్మలు ఏంటి? పుస్తకం మీద మన సర్వే రాళ్ళ మీద మీ బొమ్మలు ఏంటి? బర్త్ సర్టిఫికేట్ మీద, డెత్ సర్టిఫికేట్ మీద మీ బొమ్మలు ఏంటి? ఇవన్నీ ఏంటి? వెగటు పుట్టేసినాయి. అంటే అతి చేయటం అనమాట. చేయాల్సిన దానికన్నా అతి చేయటం. ఎవరో ఏంటంటే ఆయన మెప్పు పొందాలి, మెచ్చుకోవాలని చెప్పి ఇటువంటి ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు చేయనివ్వకూడదు. అటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వడు. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉంది కాబట్టి. అది ముందు నేర్చుకుంటే ఈయనేమి వయసు మీరినాడేం కాదు, చిన్నతనే, చిన్న కుర్రాడే. సరే, ఆయన ఆ మారిన యాటిట్యూడ్ జనం నమ్మితే అప్పుడు ఈయన నమ్ముతారు. ఇవాళ కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడతా ఇది కాదు అని. అట్లా ఎందుకు అసలు? అమరావతి ఉంటుంది, 3 రాజధానులు మేము వదిలేసాం అన్నారు. 2024 ఎలక్షన్ అయిన తర్వాత 3 రాజధానులు అనేది లేదు, దాన్ని మేము వదిలేసామని వాళ్ళ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు అమరావతి రాజధానిగా ఉంటుందని. ఇవాళ మళ్ళీ దాన్ని చట్టబద్ధత ఉంటుందా ఉండదా, ప్రభుత్వం ఏదైతే ఈ విధంగా అనుమానం కలిగించేటట్టు మాట్లాడతాం ఎందుకు? అమరావతి నుంచే పరిపాలన చేస్తాం, అమరావతి రాజధాని, దీనికి చట్టబద్ధత ఉన్నా లేకపోయినా అంతే, మేము దీనికి కన్ఫైన్ అయి ఉన్నాం, ఇది ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం అని నువ్వు డైరెక్ట్గా చెప్పారనుకోండి, ప్రజలు నమ్ముతారు. అవును. ఇప్పుడు కూడా ఇదే విధంగా మాడితే ఈయన మారలేదు అనుకున్నప్పుడు మీకు వచ్చే రిజల్ట్ కూడా అట్టగొట్టు. అవును. రైట్. థ్యాంక్ యూ అండి. మంచి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.